హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈ వారంలో నేను ఏమైతే లెహంగాలు కానీ లంగా బ్లౌజులు కానీ కుట్టినవి అయితే మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క రకంగా డిజైన్ అయితే ఉందండి. మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేసినానండి. ఒక చిన్న పాపది 2 ఇయర్స్ బేబీది అయితే ఒక లంగా బ్లౌజ్ వచ్చింది. రెడీమేడ్ డ్రెస్ ఒకటి వచ్చిందండి, సెమీ స్టిచ్డ్ లంగా బ్లౌజు, లంగా ఓని. ఇంకొకటి మాత్రము సిటీ నుంచి అయితే ఒకటి బ్లూ కలర్ అయితే పంపించారండి. లావెండర్ కలర్ కూడా ఒకటి, ఇది మాత్రం ఆర్డర్ పైన వచ్చిందండి. నేను స్టిచ్ చేసిన లంగా బ్లౌజ్లు మీకు షేర్ చేద్దాము, మీకు ఏమన్నా డిజైన్స్ ఏమన్నా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు ఏమన్నా డిజైన్స్ కనుక నచ్చినట్టయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియోని అయితే తీస్తున్నానండి. ఇది ఆర్డర్ పైన వచ్చిన డ్రెస్ అండి, లావెండర్ కలర్ది. 4 డ్రెస్సులు అయితే వచ్చినాయి, 4 డ్రెస్సెస్. ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తానండి, చూడండి. ఈ లావెండర్ కలర్ది మాత్రము నేను సిటీ నుంచి తెప్పించినానండి. క్లాత్ వాళ్ళు పీక్లో ఒకటి పంపించిండ్రు, సేమ్ యాస్టీజ్గా అదే క్లాత్ అదే కలరు యాస్టీజ్గా నాకు అట్లనే కావాలి అక్క అని చెప్పానని ఒక పిక్ అయితే సెండ్ చేసిరండి. యాస్టీజ్గా అదే కలర్లో, లావెండర్ కలర్లో. కిందనైతే కట్ వర్క్ వచ్చిందండి, పైన పాటుకు కూడా కట్ వర్కే వచ్చింది. క్లాత్కి 2 సైడ్స్ బార్డర్ లాగా వచ్చింది. చున్నీలాగా పేరప్ చేసుకోవచ్చు, ఇట్లా లెహెంగాలాగా స్టిచ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. అయితే దీనికి నెక్ దగ్గర మాత్రం ఇట్లా స్టార్ నెక్ లాగా ఇచ్చినాను. బ్యాక్ నెక్ మాత్రం కొంచెం డిజైన్ లాగా ఒక పాట్ నెక్ లాగా ఇచ్చి డోరీస్ అయితే పెట్టమని చెప్పిండ్రు. హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోలేదండి, లోపల లైనింగ్ సాటిన్ లైనింగ్ వేసిన, దాంతోపాటు కాటన్ లైనింగ్ అయితే వేసినానండి. హ్యాండ్స్కి చిన్నగా రాశి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చినాను. క్లాత్ అనేది ఆడికాడికి 5 మీటర్స్ తీసుకుంటే 4 మీటర్స్ అయితే లెహంగాగా తీసుకున్నాను. బ్లౌజ్కి మాత్రం 1 మీటరు, సాటిన్ ఏమో 80 సెంటీమీటర్ తీసుకున్నానండి. ఇలా తీసుకుని క్లాత్ అయితే ఎక్కువ ఉన్నంత వరకు అయితే నేను హ్యాంగింగ్స్కి అయితే ఎక్కడ కూడా చిన్న క్లాత్ ఒక ముక్క కూడా పోకుండా డ్రెస్ అయితే నేను స్టిచ్ చేసినానండి. ఆ డ్రెస్ ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది 2 ఇయర్స్ బేబీకి అండి, 2 మీటర్స్ మట్టుకే తీసుకొచ్చుకున్నారు. లోపల పెరిగే అమ్మాయి కాబట్టి పట్టి అయితే కంపల్సరీగా ఉంటేనే బెటర్ అండి. వాళ్ళు ఏం చెప్పలేదు, కాకపోతే నేనైతే పట్టి పెట్టిన విషయం కూడా ఎవరికి తెలియకుండా లోపల నుంచే పట్టి వచ్చే విధంగా చూడండి, ఇక్కడ బార్డర్ దగ్గర కుట్టు కనిపిస్తుంది అంతే, పట్టి మాత్రం లోపలికే వేస్తానండి. బ్లౌజ్ లుక్ మాత్రం సూపర్ వచ్చిందండి. వాళ్ళు చిన్న పాపది ఒకటి పిక్ పంపించిండ్రు, సీతారామాన్ని ఎక్కువ పెట్టమని చెప్పారు. హ్యాండ్స్ దగ్గర బుట్ట హ్యాండ్స్, కింద కుచ్చులు అయితే బిస్కెట్ కుచ్చులు అయితే పెట్టినాను. దాన్ని కుట్టు కవర్ చేయడం కోసం లైస్ అయితే ఇచ్చినానండి. ఇది ఒక డ్రెస్ అండి, ఇది రెడీమేడ్ డ్రెస్, వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. స్టెమీ స్టిచ్డ్ అండి, మామూలుగా సైడ్కి స్టిచ్ వేయడం. ఇది లెహెంగా, ఇది బయట తీసుకొచ్చుకున్నారు. దీనికేమో బ్లౌజ్ మాత్రము క్లాత్ అయితే ఇచ్చిర్రండి. ఈ బ్లౌజ్ని నేను ఫ్రంట్ నెక్ స్వీటర్ నెక్ ఇచ్చిరండి. బ్యాగ్ కూడా సేమ్ యాస్టీజ్గా అలానే ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు పిక్ అయితే సెండ్ చేసారు. నేను అలానేనైతే బ్యాక్ నెక్ కూడా అలానే ఇచ్చినానండి. హ్యాండ్స్ దగ్గర సీతారామ హ్యాండ్స్ అయితే ఇచ్చినాను, చిన్నగా పఫ్ వస్తుంది కదా, అట్లనే హ్యాంగింగ్స్ కూడా 2 మట్టుకే వచ్చినాయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి, సాటిన్ క్లాత్ ఒకటి పెట్టి అలా చిన్నగానైతే క్లాత్ ఉన్నంత వరకు అడ్జస్ట్ చేసి అయితే ఇలా కుట్టినానండి. ఈ లెహంగా ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇది బ్లూ కలర్ డ్రెస్ మాత్రము ఇది హైలైట్ అండి. ఇది సిటీ నుంచి నా దగ్గర నుంచి రెగ్యులర్గా వచ్చే కస్టమరు వాళ్ళ పాపకి స్కాలప్ నెక్ కుట్టించుకొని డ్రెస్ అయితే కుట్టించుకుందండి. అయితే ఆమె డ్రెస్సును చూసి ఒక ఆంటీ అయితే అక్కడి నుంచి అయితే డ్రెస్ అయితే పంపించింది. నేను ఫ్రంట్ మాత్రం స్కాలప్ ఇచ్చినాను. హ్యాండ్స్ దగ్గర కూడా అంతే అండి, కింద నడుము పట్టికి ఫ్రంట్ నడుము దగ్గర కూడా స్కాలప్ డిజైన్ అయితే పెట్టమని చెప్పారు. హ్యాండ్స్కి కూడా సేమ్ అండి. బ్యాక్ నెక్ మాత్రము డిజైన్ ఇలా కావాలి అని చెప్పనని నాకు ఫోటోనైతే పంపించారండి. ఈ డిజైన్స్ ఎలా అనిపించినాయి